మార్వెల్‌కి సంబంధించి నాన్ స్టాప్‌గా చాలా అప్డేట్సే ఈరోజు రావచ్చు అండ్ రేపు కూడా రావచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ ఈవెంట్‌లోనే చాలా సర్ప్రైజెసే మళ్ళీ మార్వెల్ స్టూడియోస్ నుండి అయితే మాత్రం రాబోతున్నాయి. అండ్ ఆల్రెడీ డూమ్స్‌డేకి సంబంధించి డాక్టర్ డూమ్ స్పెషల్ లుక్‌ని కూడా రివీల్ చేశారు. సో ఇప్పటిదాకా డూమ్ యొక్క మోటివ్ గురించి, డూమ్ క్యారెక్టర్ గురించి చాలా థియరీస్, న్యూస్, రూమర్స్ ఇవన్నీ విన్నాం. కానీ ఇప్పుడు ఒక క్లారిటీ అయితే క్లియర్‌గా ఈ వీడియోలో ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కాన్సెప్ట్ ఆర్ట్స్ గురించి, డూమ్ యొక్క ఆరిజిన్ గురించి అండ్ డూమ్ యొక్క మోటివ్స్ గురించి ట్రైలర్స్‌లోని, గ్లింప్స్‌లోని నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను డూమ్ యొక్క మోటివ్ గురించి. బట్ ఇందులోని ఇచ్చిన ఆ క్లియర్ డీటెయిలింగ్ గురించి కంప్లీట్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ విజన్ క్వెస్ట్‌కి సంబంధించి వచ్చిన ఆ ఫస్ట్ టీజర్ గురించి అండ్ అప్‌కమింగ్ మార్వెల్ అప్డేట్స్ గురించి వీటి గురించి కూడా పక్కాగా తెలుసుకుందాం కొంచెం టైం తీసుకుంటూ. బట్ ముందుగా ఈ వీడియోలోని డాక్టర్ డూమ్‌కి సంబంధించి స్పెషల్ లుక్‌లో ఉన్న డీటెయిల్స్ కంప్లీట్‌గా క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా డూమ్‌కి సంబంధించి ఇంట్రొడక్షన్ సేమ్ ఇన్ఫినిటీ వార్‌లోని హల్క్, థానోస్ గురించి చెప్తున్నట్టే ఇక్కడ సూజన్ స్టార్మ్ అండ్ రీడ్ రిచర్డ్స్ విక్టర్ వాన్ డూమ్ గురించి చెప్తున్నారు. సేమ్ ఈ విక్టర్ వాన్ డూమ్ ఓల్డ్ ఫెంటాస్టిక్ 4 ఫిలిమ్స్‌లానే ఇక్కడ రీడ్ రిచర్డ్స్‌కి, సూజన్ స్టార్మ్‌కి క్లోజ్ ఫ్రెండ్‌లనే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. కానీ ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా డూమ్ గురించి చిన్న మెన్షన్ చేయలేదు, చిన్న రిఫరెన్స్ కూడా వాడలేదు. ఎక్సెప్ట్ ఆ క్రెడిట్ సీక్వెన్స్‌లోని డూమ్ యొక్క మాస్క్‌ని చూపించడం తప్పించి. అండ్ ఇప్పుడు ఆ మాస్క్ గురించి కూడా ఆన్‌లైన్‌లోని చాలా థియరీసే రన్ అవుతున్నాయి. అది లాట్వేరియన్ విచెస్ అయి ఉంటారు, డూమ్ కాదు అని చెప్పి. ఎందుకంటే అక్కడ మాస్క్కి, ఇక్కడ డాక్టర్ డూమ్ యొక్క మాస్క్కి చాలా డిఫరెన్సే ఉంది. అండ్ డాక్టర్ డూమ్ ఆ వరల్డ్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రెట్రో ఫ్యూచరిస్టిక్ ఫెంటాస్టిక్ 4 యొక్క వరల్డ్కి ఎర్త్ 616కి ఉన్న కనెక్షన్ అయితే మాత్రం పెద్దగా ఏమీ లేదు. వాళ్ళు ఉంటున్న వరల్డ్ నుండి వీళ్ళు ఎర్త్ 616కి రావడానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటనేది కూడా ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ ఫిల్మ్లను మనకు చూపించలేదు, క్రెడిట్స్లోను కూడా చూపించలేదు. దాని గురించి కంప్లీట్గా ఈ డూమ్స్ డేలోనే వివరిస్తారు. అండ్ వాళ్ళు ఓన్లీ ఈ న్యూ అవెంజర్స్ దగ్గరికి మాత్రమే కాదు, వకాండా పీపుల్ని కూడా మీట్ అయినట్టు కూడా మనకి వీడియో ఆల్రెడీ రివీల్ చేశారు కదా. సో ఇక్కడ అవెంజర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే డూమ్ మంచివాడే, ఇంతకు ముందు బాగానే ఉండేవాడు అందరితోని, కానీ తను కంప్లీట్గా ఒక దారుణాలని తన లైఫ్లో ఫేస్ చేసిన తర్వాత ఇలా కఠినంగా మారిపోయాడు. అండ్ రూమ్లో అందరికన్నా తెలివైన వాడిలానే డూమ్ చాలాసార్లే ప్రవర్తిస్తాడు అని. ఇది ఓల్డ్ కామిక్స్లోని, ఫెంటాస్టిక్ 4 ఫిలిమ్స్లోని కూడా ఉండేదే. రీడ్ రిచర్డ్స్ తనకి బిగ్గెస్ట్ రావెలరీగా అయితే మాత్రం వాన్ డూమ్ ఫీల్ అవుతాడు. విక్టర్, రీడ్ ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్సే. ఈవెన్ సూజన్ స్టార్మ్ మీద క్రష్ విక్టర్ వాన్ డూమ్కి కూడా ఉంటుంది. అండ్ విక్టర్ రీడ్ కన్నా ఎక్కువ తెలివైన వాడిగా ప్రూవ్ చేసుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు. తన బిగ్గెస్ట్ అపోనెంట్ రీడ్ రిచర్డ్సే అని ఫీల్ అవుతాడు, జెలస్ ఎక్కువగా ఫీల్ అవుతాడు. తనకి బాగా ఈగో ఎక్కువ అనమాట. సో ఆ విధంగా ఇక్కడ సూజన్ స్టార్మ్ లిటరల్లీ తనే అందరికన్నా తెలివైన వాడు అని క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఇక్కడ రీడ్ కన్నా విక్టర్ వాన్ డూమ్ తెలివైన వాడిని ప్రూవ్ చేసుకోవడానికి సూజన్ స్టార్మ్ దగ్గర చాలా ప్రయత్నాలే చేసి ఉంటాడు. అండ్ ఇప్పుడు డూమ్స్ డేలను కూడా తను చేయబోయేది ఏంటంటే ఈ ఇన్కర్షన్స్ వలన మొత్తం 2 ఎర్త్స్ కొలైడ్ అయ్యి నాశనం అవుతున్నప్పుడు తను బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేస్తాడు. అంటే కంప్లీట్గా తన డూమ్ వరల్డ్ని క్రియేట్ చేస్తాడు. ఆ వరల్డ్కి తనే గాడ్ ఎంపరర్ డూమ్గా మారుతాడు, అందరినీ రూల్ చేస్తాడని చెప్పి ఇంతకు ముందు చెప్పాను కదా. ఇక్కడ సూజన్ స్టార్మ్ చెప్తుంది కూడా బాగా సిమిలర్గానే ఉంది. తను వాళ్ళ మదర్ యొక్క, అదే సింథియా డూమ్ లాట్వేరియాలోని ఈ మెఫిస్టోతోని తన సోల్కి సంబంధించి ఒక డీల్ని కుదుర్చుకుంటుంది. దానివల్ల తను చనిపోయిన తర్వాత నరకంలోని లైఫ్ లాంగ్ ఎటర్నిటీ అంతా కూడా చాలా నరకాన్ని ఫేస్ చేయాలి. తన సోల్ని మెఫిస్టోతోని డీల్ కుదుర్చుకోవడం వల్లనే తనకి పవర్స్ వస్తాయన్నమాట. సో ఆ విధంగా ఆమె చనిపోయిన తర్వాత తన లైఫ్ లాంగ్ నానా హింసలు ఫేస్ చేయాలి కాబట్టి డూమ్ వాళ్ళ మదర్ సోల్ని విడిపించడానికి కామిక్స్లో చాలా ప్రయత్నాలు చేస్తాడు. అండ్ తను అంత పవర్ఫుల్గా మారడానికి రీజన్ కూడా వాళ్ళ మదరే. దాంతోపాటు ఇక్కడ కూడా వాళ్ళ మదర్కి సంబంధించి ఒక పెయింటింగ్ని చూపిస్తున్నారు. సో వాళ్ళ మదర్కి సంబంధించిన ఆరిజిన్ కామిక్లో ఉన్నట్టే ఎగ్జాక్ట్గా ఫిల్మ్లో కూడా ఉండేలాగా కనిపిస్తుంది. అండ్ డాక్టర్ డూమ్కి సంబంధించి స్పెషల్ ఆరిజిన్ కూడా డూమ్స్ డే ఫిల్మ్లో చూపించబోతున్నారు. ఆ ఆరిజిన్ని ఆర్జీజే స్పెషల్గా రైటింగ్ స్క్రిప్ట్ వర్క్లో కూడా కూర్చుంటున్నారు. దాంతోపాటు ప్రజెంట్ డూమ్స్ డేకి సంబంధించి మరికొన్ని రీషూట్స్ కూడా జరగబోతున్నాయంట. ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, డూమ్ ఆరిజిన్కి సంబంధించి స్పెషల్ రీషూట్స్ జరుగుతాయి. దానివలన డూమ్స్ డే మే టైంకి రాదు, డిసెంబర్కి పోస్ట్పోన్ అవ్వచ్చు అని చెప్పి అనుకున్నట్టే మే నుండి డిసెంబర్కి ఆ ఫిల్మ్ని పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ రీషూట్స్ అండ్ ఆరిజిన్కి సంబంధించి ఈ డీటెయిల్స్ రివీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఫిలిం డిలే అవుతుందా అనే భయం అయితే పెట్టుకోకండి. వాళ్ళు కంప్లీట్గా ప్రమోషన్స్, మార్కెటింగ్ డిసెంబర్ అని ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేసే ఛాన్స్ అస్సలు లేదనమాట. సో ఆ నెక్స్ట్ సీన్లోనే డూమ్ కంప్లీట్గా ఏదో వరల్డ్ని, లొకేషన్ మొత్తాన్ని డ్యామేజ్ చేసినట్టు, డిస్ట్రాయ్ చేసినట్టు, దాని గురించి రీడ్ విక్టర్ వాన్ డూమ్కి క్వశ్చన్ చేసినట్టు, ఇదంతా నువ్వే చేసావా అని. అండ్ ఇక్కడ ఆర్డీజే విక్టర్ వాన్ డూమ్ యొక్క లాట్వేరియన్ యాక్సెంట్లోని రివీల్ చేస్తున్న డైలాగ్స్ ఏంటంటే, మీరందరూ కూడా చాలామంది కోల్పోయిన జీవితాలని హ్యాపీగా గడిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అది
తిరిగి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని. అంటే లిటరల్లీ డూమ్ చాలా మంది మీద జెలస్ ఫీల్ అవుతున్నట్టు, నేను నా లైఫ్లో అన్నీ కోల్పోయాను, అన్నీ నాశనమయ్యాను, మీరు హ్యాపీగా లైఫ్ని గడుపుతున్నారు, కానీ ఇప్పుడు మీరు కూడా నాలాగా బాధలు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అన్నట్టు డైలాగ్ చెప్తున్నాడు. సో లిటరల్లీ ఈ 2 ఎర్త్స్ ఇన్కర్షన్స్కి, ఈ మల్టీవర్స్ కొలాప్స్ అవడానికి మెయిన్ రీజన్ డూమేనా? అంటే తనే ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాడా? ఎందుకంటే యాక్చువల్గా ఆ సీక్రెట్ వార్స్ కామిక్స్ ప్రకారం అయితే ఈ 2 ఎర్త్స్ అదే మల్టీవర్స్ బ్యాలెన్స్ తప్పి ఈ 2 ఎర్త్స్ కొలైడ్ అవుతున్నప్పుడు డూమ్ మొత్తం అందరినీ సేవ్ చేయడానికి న్యూ ప్యాచ్ వర్క్ ప్లానెట్ కోసం బ్యాటిల్ వరల్డ్గా క్రియేట్ చేసి అందరినీ సేవ్ చేస్తాడు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టే అదే సూజన్ స్టార్మ్ ఒక రూమ్లో ప్రాబ్లం వచ్చిందంటే రీడ్ రిచర్డ్స్ కన్నా ప్రపంచంలో అందరికన్నా తనే తోపు, తనే అందరినీ సేవ్ చేయగలను, తనే నెంబర్ 1 అని ప్రూవ్ చేసుకోవడానికే డూమ్ ఇలా ప్రయత్నాలు చేస్తాడు. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మొత్తం అందరినీ నేనే రూల్ చేయాలి, నేనే గాడ్ ఎంపరర్ డూమ్గా డూమ్ వరల్డ్ని క్రియేట్ చేయాలి అనే మోటివే క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ తను ఇస్తున్న వార్నింగ్ అయితే లిటరల్లీ ఈ ప్రమాదాన్ని నేనే తెస్తున్నట్టు ఆ డైలాగ్ అయితే అలా ఉందన్నమాట. అండ్ థోర్ కూడా ఇంతకు ముందు ఓడిన్తోని వాళ్ళ ఫాదర్తో చెప్తుంది, నేను ఇంతకు ముందు చాలా ప్రమాదాలే ఫేస్ చేశాను, బట్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రమాదం అయితే చాలా భయంకరమైనది, నా లైఫ్లో ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఫేస్ చేయలేదు, ప్లీజ్ అని చెప్పి బతిమలాడుతున్నట్టు, వేడుకుంటున్నట్టు. అంటే నాకు తెలిసి ఇది కంప్లీట్గా డూమ్తో ఆల్రెడీ ఒకసారి ఫైట్ అయిన తర్వాతనే అయి ఉంటుంది. ఎందుకంటే డూమ్ ఎంత పవర్ఫుల్లో థోర్ రియలైజ్ అయ్యి ఉండడు. ఒకసారి ఫేస్ చేసిన తర్వాతనే కంప్లీట్గా రియలైజ్ అయ్యి అప్పుడు వీళ్ళందరికీ ఇలా భయపెడుతున్నట్టు వార్నింగ్స్ ఇస్తున్నాడు థోర్. ఇంతకుముందు ప్రీవియస్ టీజర్లోనూ కూడా డూమ్ చాలా పవర్ఫుల్, మనం ఎదుర్కోవడం చాలా కష్టం అని చెప్తున్నాడు కదా. సో అది పక్కాగా థోర్ ఒకసారి డూమ్తోని ఫైట్ జరిగిన తర్వాతనే డూమ్ ఎంత పవర్ఫుల్లో, ఎంత భయంకరమైన వాడో రియలైజ్ అయి ఉంటాడు. ఎందుకంటే తన స్ట్రాంగ్ బ్రేకర్ని కేవలం 2 ఫింగర్స్తోనే ఆపి ఆ రివర్స్ అటాక్ ఇచ్చే సీక్వెన్స్ చూస్తుంటే థోర్ నిజంగా వణికిపోయి ఉంటాడు డూమ్ యొక్క దెబ్బకి. ఆఫ్ కోర్స్ థోర్ ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింటెడ్గా ఉండొచ్చు. ఇన్ఫినిటీ వార్లోని ఆ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు, ఇక్కడ కంప్లీట్గా భయపడుతున్నట్టు పెడుతున్నారు. ఏంటంటే విలన్కి హీరో ఎంత భయపడితేనే అప్పుడే ఆ థ్రిల్, ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంకాస్త రెట్టింపు అవుతుంది. ఇలాంటి విలన్ని ఈ హీరో ఎలా ఎదుర్కొంటాడు అనే ఎక్సైట్మెంట్ కూడా మనకి క్రియేట్ అవుతుంది. సో క్లైమాక్స్లో అప్పుడు ఆ విలన్ని ఓడించినప్పుడు మంచి పే ఆఫ్, మంచి కిక్ లభిస్తుంది. అంతేగాని హీరో సింపుల్గా విలన్ని లేపేస్తే అస్సలు ఆ కిక్ అనేది పోతుంది. కాబట్టి ఒకవేళ థోర్, క్యాప్టెన్ అమెరికా వీళ్ళందరూ కూడా డూమ్కి విపరీతంగా భయపడుతున్నట్టు పెట్టినా కూడా అది మంచి పే ఆఫ్కి దారితీస్తుంది. సో మరి చూద్దాం, క్యాప్టెన్ అమెరికా డూమ్కి సంబంధించి ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే క్యాప్టెన్కి డూమ్కి ఒక రైవలరీ కూడా ఉండబోతుందని చెప్పి కూడా ఇంతకు ముందు చాలానే రివీల్ చేశారు. అండ్ స్టేజ్ మీద కూడా దాని గురించి రివీల్ చేశారు. బట్ ఇప్పుడు రివీల్ చేసిన టీజర్లోని క్యాప్టెన్ డూమ్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కూడా లేవు. దాంతోపాటు డూమ్ కోల్పోయిన వాటి గురించి, వాళ్ళ మదర్ గురించి, దాంతోపాటు తన మోటివ్ గురించి అండ్ థోర్తో జరిగిన ఫైట్ సీక్వెన్స్ గురించి, ఫెంటాస్టిక్ 4 టీమ్తో ఉన్న పరిచయం గురించి మాత్రమే రివీల్ చేశారు. కామిక్స్లోని రీడ్ రిచర్డ్స్కి విక్టర్ వాన్ డూమ్కే మెయిన్ రైవలరీ. కాబట్టి నేను ఈ డూమ్స్ డేలోని ఎవెంజర్స్ని లీడ్ చేసేది దాంతోపాటు మెయిన్ హీరో రీడ్ రిచర్డ్స్ అనుకున్నాను. పెడ్రో పాస్కల్ వర్సెస్ ఆర్డీజే ఆ టైప్లో అనుకున్నాను. కానీ కంప్లీట్గా క్రిస్ ఎవెన్స్ వర్సెస్ ఆర్డీజే అన్నట్టు మరి చెప్తున్నారు. చూద్దాం మరి క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాన్ఫ్లిక్ట్ ఈసారి ఎలా ఉండబోతుందో. దాంతోపాటు సీక్రెట్ వార్స్కి సంబంధించి ప్రొడక్షన్ అప్డేట్స్ కూడా ఈ రోజే ఇవ్వచ్చు అని చెప్తున్నారు. మరి సీక్రెట్ వార్స్లో ఉండబోయే డీటెయిల్స్ గురించి, ఆ ప్రొడక్షన్ అప్డేట్స్ గురించి అండ్ విజన్ క్వెస్ట్ గురించి, రిమైనింగ్ అప్డేట్స్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకేమైనా మీకు ఈ స్పెషల్ లుక్లోని డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా నేను క్లారిటీ చేయాల్సి ఉన్నాయా? ఇంతకుముందు డూమ్ యొక్క ఆరిజిన్ గురించి, తన మోటివ్ గురించి, వాళ్ళ మదర్ గురించి, డూమ్ యొక్క పవర్స్ గురించి ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ ఎవెంజర్స్ డూమ్స్ డేలోని చాలా వరకు చేంజెస్ చేస్తారని అందరూ అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ మ్యాన్ వేరియంట్గా విక్టర్ వాన్ డూమ్ ఇలా ఎందుకు మారాడు, వాళ్ళ ఫాదర్ హవర్డ్ స్టార్క్ విక్టర్ వాన్ డూమ్గా పేరు పెట్టాల్సిన సిచ్యువేషన్ ఎలా వచ్చింది, ఈ టైప్ ఆఫ్ వేరియంట్ థీరీస్ కూడా చాలానే ఉన్నాయి. బట్ ప్రజెంట్ చూస్తున్నట్టయితే మాత్రం తిను ఈ ఫెంటాస్టిక్ 4 రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్కి సంబంధించిన విక్టర్ వాన్ డూమ్ ఓల్డ్ ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్స్లానే, కాకపోతే ఈసారి ఫ్లాష్ బ్యాక్ని, వాళ్ళ మదర్ గురించి, లాట్ వేరియంట్, తన పవర్స్, ఆ ఆర్జిన్ని కంప్లీట్గా చూపించబోతున్నారు. అండ్ తనే మెయిన్ బిగ్ విలన్గా చూపించబోతున్నారు. సో మీ కామెంట్స్ బట్టి ఇంకేమైనా డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లోని ఆర్డర్ చేస్తాను. అండ్ ప్రెజెంట్ వచ్చిన అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కవర్ చేస్తాను. ఆ తర్వాత డూమ్స్ డేకి సంబంధించి రిలీజ్ అయ్యే లోపు థీరీస్ కానీ, న్యూస్ కానీ, రూమర్స్ కానీ ఏమొచ్చినా కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా స్పెషల్ లుక్ చూసిన తర్వాత డాక్టర్ డూమ్ మీద, ఎవెంజర్స్ డూమ్స్ డే మీద ఏమైనా డౌట్స్ ఉంటే పక్కాగా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.